హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లి చిక్కీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తలేదు, ఈసారి ఎలా వస్తుందో. దానికోసం 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను. 2 కప్స్కి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది, లోపల సరిగా ఫ్రై అవ్వవు. పల్లీలు ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక వాటి పైన పొట్టు తీసేసుకోవాలి. పైన పొట్టు మొత్తం తీసేసాక చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నేను బెల్లం పాకం రెడీ చేసుకుంటున్నాను. బెల్లం వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ మరగడం అయితే స్టార్ట్ అయింది చూడండి. ఒకసారి అలా మిక్స్ చేసుకుంటున్నాను. పాకం వచ్చిందో లేదో ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. పాకం అయితే వచ్చేసింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసి దానిపైన ఇలా వేసాను. వేసి కొంచెం ప్రెస్ చేసి ఒక నైఫ్ తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. కొంచెం చల్లారాక తీద్దామని తీస్తే అసలు ఒక్కటి కూడా రాలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చింది. ఎక్కడ మిస్టేక్ చేశానో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఫెయిల్ అయిపోయింది. అలా అని పడేయలేం కదా, అందుకోసమే తిన్నాము. కొన్ని అయితే ఉండలుగా చేసాము చూడండి. కొన్ని అయితే కొంచెం షేప్ అలా వచ్చాయి. తినడానికి టేస్ట్ అయితే బాగా అనిపించింది, కానీ చూడడానికైతే అస్సలు బాగాలేదు. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేయాలి ఇంకా బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.